ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఆరోగ్యానికి తాను ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆరోగ్యం, మెడికల్ అడ్వైజరీని పరిగణలోకి తీసుకుని తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, రాజ్యాంగంలోని 67A నిబంధన కింద తక్షణం తన రాజీనామాను ఆమోదించాలని రాష్ట్రపతిని జగదీప్ ధన్కడ్ కోరారు. విధుల నిర్వహణలో తనకు సహకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు అందించిన సహకారం తాను మరువలేనని అన్నారు. వారి నుంచి తానెంతో నేర్చుకున్నానని చెప్పారు. పార్లమెంటు సభ్యులందరూ తనపై చూపించిన ఆదరణ, విశ్వాసం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటానని చెప్పారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఉపరాష్ట్రపతిగా తాను పొందిన విలువైన అనుభవాలు మరువలేనని, ఇందుకుగాను అందరికీ తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పేర్కొన్నారు. కాగా జగదీప్ ధన్కడ్ గత జూన్లో నైనిటాల్లో జరిగిన కుమావు యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో సొమ్మసిల్లిపోయారు. ఆయన ప్రసంగిస్తూ భావోద్వేగంతో మాజీ ఎంపీ మహేంద్ర సింగ్ పాల్ను ఆలింగనం చేసుకున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వైద్యుల బృందం వెంటనే స్పందించడంతో ఆయన కోలుకున్నారు. అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు రాజ్భవన్కు వెళ్లిపోయారు. దీనికి ముందు మార్చిలో హృద్రోగ సంబంధిత సమస్యలతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. చికిత్స అనంతరం మార్చి 12న డిశ్చార్జ్ అయ్యారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.